అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాక్స్. ఈరోజు ధరణి కోసం సూటిగా సుత్తి లేకుండా ధరణి వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పాం కదా. వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ శివ తనని చూడడానికి వచ్చారు. తీసుకువెళ్ళిపోయాడా లేదా, అసలు ఏం జరిగింది, ఈ గ్యాప్లోనే అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. తను మామూలుగా ఇంకా వచ్చేసిన తర్వాత మళ్ళీ అక్కడ సేమ్ ల్యాబ్లోకి వెళ్ళిపోయింది. అక్కడ మళ్ళీ చక్కగా జాబ్ చేసుకుంటుంది, కంటిన్యూ అవుతుంది, బాగానే ఉంది. మళ్ళీ ఈలోగా శివ మళ్ళీ తన బర్త్డే ఉందని వచ్చేసాడు. వచ్చేసి 3 days ముందుగానే వచ్చేసి ఇంకా ఉండిపోయాడు ఇంట్లో. ఏమి మాట్లాడట్లేదు, ఏమీ అనట్లేదు, చాలా అమాయకంగా ఉంటున్నాడు. ధరణి వాళ్ళ నాన్నగారు దెబ్బలాడినా కూడా ఏం మాట్లాడలేదు, చాలా పట్టు కూర్చున్నట్టుగా ఉన్నాడు. అయితే ధరణి మాట్లాడింది, బయటికి తీసుకెళ్ళి కాసేపు అలా వెళ్ళొస్తామమ్మా అని అమ్మతో చెప్పి వెళ్ళింది. శివ ధరణి కోసం బర్త్డేకి మంచి డ్రెస్ కొనుక్కొని ఇచ్చాడు. సరే అయితే ఏమని చెప్పానంటే, ఏం లేదు, మా అన్నయ్యకి వేరే సంబంధం చూస్తున్నారు కదా, కానీ నాకు కూడా వేరే సంబంధం చేద్దామని అనుకుంటున్నారు. ధరణి చెప్పింది, ఇప్పుడే ఎందుకు చేసేస్తారు శివ, నీకు ఇంకా మీ అన్నయ్యకి పెళ్ళి అవ్వాలి, నీకు ఒక ఏజ్ రావాలి కదా, నువ్వు కొంచెం సెటిల్ అవ్వాలి కదా, అవన్నీ చూసుకొని చేస్తారు, మామయ్య అలా చేయరు అని ఎందుకు భయం, మా నాన్న మాట ఇచ్చారు కదా అని చెప్పింది. అయినా సరే లేదు మనం వెళ్ళిపోదాం, ఎలాగైనా సరే నేను తీసుకెళ్ళిపోతాను అని అన్నాడు. ధరణి చెప్పింది, నేనైతే రాను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, ఎందుకంటే నేను మా నాన్న మాట ఇచ్చాను. నిజంగా మీ అన్నయ్య పెళ్ళైన తర్వాత కూడా మనకి ఒప్పుకోలేదు అనుకో, అప్పుడు ఏ చేసిన తప్పలేదు, కానీ ఇప్పుడే అనవసరంగా నిర్ణయం తీసుకొని నేను మాత్రం రాను అని చెప్పేసింది మొండిగా. నువ్వు రావా అని బెదిరించుకుంటూ ఏడ్ చేసుకుంటూ, నా బాధ నీకు అర్థం కావట్లేదు, నేను ఎవరు చెప్పుకోవాలి అని చాలా ఏడ్ చేస్తే, ఇంకా ఎలాగో ఆడపిల్లల ఎమోషనల్ తెలుసు కదా, చాలా బాధపడింది. సరే ఏం చేయాలో అర్థం అవట్లేదు, వదిలేసింది. సరే ఇంటికి వెళ్ళిన 10 నిమిషాలు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత నైట్ అంతా ఆలోచిస్తుంది. నైట్ అంతా ఇంకా అలా చూస్తూనే ఉన్నాడు, తన వైపు చూస్తూనే ఉన్నాడు, సైకిల్ చేస్తున్నాడు, ఇవి చేస్తున్నాడు, కానీ తను ఏమీ అనలేకపోతుంది, చేయలేకపోతుంది. ఇంకా రేపటి కోసమని ఆ రోజు బట్టలు గిట్లని ఇస్త్రీ చేసుకొని చక్కగా రెడీ చేసుకుంటుంది. వీక్లీ వన్స్ అలా బట్టలు ఇస్త్రీ చేసుకుని రెడీ ఉంచుకుంటుంది ధరణి నీట్గా. ఆ కబోర్డ్ సర్దుకొని నీట్గా ఎక్కడెక్కడే అలా పనంతా చేసుకున్నారు. ల్యాబ్ వర్క్ బేగా అయిపోయింది. ఇంటికి వచ్చేసిన తర్వాత రేపు తన బర్త్డే కదా అని కొత్త బట్టలు కూడా తెచ్చిచ్చాడు కదా శివ. వాళ్ళ అమ్మ కూడా ఒక జత కొన్నారనమాట, అంటే తను కుట్టి చేసుకుంది ముందుగానే, అదొక జత ఉంది. ఇంకా రేపు పొద్దున నీట్గా రెడీ అయ్యి గుడికి వెళ్దామని ఫిక్స్ అయింది. అయితే ఈలోగా బాగానే మాట్లాడేది, అంత అయిపోయింది. సరే అని ఉదయం లేచింది ధరణి, చక్కగా రెడీ అయ్యి దీపం పెట్టుకొని గుడికి వచ్చిన తర్వాత ల్యాబ్ కూడా వెళ్ళిపోయింది. స్వీట్సే పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత శివ కూడా బాగానే హ్యాపీగా ఉన్నాడుగా ఉండట్లేదు. అంటే అక్కడ తనకి ఏంటి ఫీలింగ్ అంటే, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చెప్పేసి వచ్చాడు, నేను తీసుకొస్తాను మా మరదల్ని, నాకు ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది. అటుపక్క వాళ్ళు కూడా ఒరే నువ్వు వేస్ట్రా బాబు అని కొంచెం ఏదో అని ఉంటారు ఆ టైంకి. చిన్న వయసు అంటే ఆ వయసుకి ఏంటంటే కొంచెం ఉంటుంది కదా లోపల, నేను చేయగలను, చూపించగలను, నేనంటే ఏంటో చూపిస్తాను అని ఉంటాయి కదా, అలాంటి ఎమోషన్ అప్పుడు పనిచేస్తుంది పాపం. అయితే దానివల్ల ఏంటి, వచ్చేయాలి, తీసుకెళ్ళిపోవాలి, అప్పుడు నేను మగవాడిని, అప్పుడు నేను ప్రేమించాను, అప్పుడు నా ప్రేమకు విలువ ఉంది అని గొప్పగా ఫీల్ అయిపోవాలి అని అలా మైండ్లో పెట్టేసుకొని వచ్చాడు శివ. ఈ పిచ్చిదానికి ఏంటి, పాపం తను ఏడ్ చేస్తుంటే బాధపడుతుంటే చూడలేక, ఏం చేయాలో అర్థం కాక, ఏం చేయాలో తోచక, ఎవరు చెప్పుకోవాలో తెలియక లోపల బాధపడుతూ ఇంకా ల్యాబ్కి వచ్చేసిన తర్వాత అంతా స్వీట్స్ పంచి వచ్చింది, బాగా సరదాగా అయిపోయిన తర్వాత అది నైట్ ఏం చేసింది, ఇంకా శివ అలా బెదిరిస్తూ ఉన్నాడు, కళ్ళతో చూసుకుంటూ పడుకున్నప్పుడు తన వైపు చూసుకుంటూ, ఇంకా తర్వాత వస్తావరా అని బెదిరించుకుంటూ అలా చేసే వరకు ఇప్పుడు తనకి ఏం అర్థం అవట్లేదు. ఇలా అక్కడికి మెడికల్ షాప్కి వెళ్ళింది. మెడికల్ షాప్కి వెళ్ళి ఆ రోజు వచ్చినప్పుడు సాయంకాలం ముందే రోజు అదే ఇంటికి వచ్చే ముందే తెచ్చుకుంది అనమాట. స్లీపింగ్ టాబ్లెట్స్ అనుకుని క్రోసిన్ టాబ్లెట్స్ తెచ్చేసుకుంది, 2 షీట్లు పాపం తెచ్చేసుకొని అవి వేసుకుంటే పోతాను కదా, ఈ బాధ ఉండదని పాప ఫిక్స్ అయిపోయింది. ఇంట్లో ఎవరు లేనప్పుడు చూసి ముందే ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు ఎవరు రాకముందే అవి వేసేసుకుంది టాబ్లెట్లు మొత్తం. అలాగే ఒక 20 వేసేసుకుంది. వేసుకున్న తర్వాత ఇంకా నైట్ పడుకుని పోయింది. పడుకున్న కూడా ఏం అవ్వలేదు పంపించేదానికి, అవే చేస్తాయి, ఏదో చేసేస్తాయి, ఏదో చచ్చిపోతాను అనుకుంది, కానీ పాపం ఏం అవ్వలేదు. తెల్లవారు మామూలుగా లేచింది, కానీ అది ఒకలాగా వికారంగా ఎదురా ఉంటుంది కదా, మైండ్ అంతా పిచ్చిగా పాపం
వామిటింగ్ సెన్సేషన్ లాగా అదొకలాగా అయిపోయి పాపం ఇలాగలగా ఉందని చెప్పుకోలేకపోతుంది. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఈలోగా నైట్ శివ అయితే తన బట్టలన్నీ ఒక 4 బట్టలు బ్యాగ్లో పెట్టేసుకున్నాడు. తన బ్యాగ్లో పెట్టేసుకున్నాడు, రెడీ ఉంచుకున్నాడు. తన్ని చూసుకోలేదు, మామూలు బట్టలు ఇసి చేసి పక్కన పెట్టుకుని కదా చూసుకుని పొద్దున్న స్నానం చేసింది. మళ్ళీ ఇంకా ల్యాబ్కి వెళ్ళిపోయింది. ఇంకా తను వెళ్ళిపోయిన దగ్గర నుంచి వచ్చేసాడు ల్యాబ్ దగ్గరికి వెళ్ళిపోయి బయట నుంచి ఆ ల్యాబ్కి ఫోన్ చేసి ధరణిని పిలవండి. ధరణి అస్తమానం ఒక పక్క శాంపిల్స్ కలెక్షన్ చేసుకోవాలి, మళ్ళీ పైన భర్తలు ఉంటాయన్నమాట, వాళ్ళ దగ్గరికి వెళ్ళి శాంపిల్స్ తెచ్చుకోవాలి. ఆ పాపం ఆ హడావుల్లో ఆ పనిలో ఉంది. ఆ మైండ్ పని చేయట్లేదు పాపం తనకి. ఒక పక్క నుంచి ఫోన్ ఊరికి ఫోన్ చేస్తుంటే ఆ రోజు తనకు నిజంగా అనకూడదు కానీ ఆ దరిద్రం అనుకోలే ఏమనుకోలే పాపం. ఆ రోజే వాళ్ళ సార్ కూడా ల్యాబ్లో ఉన్నారు. అతను అస్తమానం ఫోన్ ఇచ్చేస్తున్నాడు. ఎవరు అంటే ఫోన్ చేస్తా పెట్టేస్తా అంటే రెండోసారి మళ్ళీ చేసినప్పుడు ధరణి ఉన్నాడు. అడిగితే ధరణి చూడమ్మ నీకే ఫోన్ అంటే ఎవరండి అంటే ఏమో చూడమ్మా అంటే సైడ్ మాట్లాడితే నేనే శివని, నువ్వు బయటకు వస్తావా రావా, నేను ఎదురుగా రోడ్డు మీద నుంచున్నాను, చచ్చిపోతానని బెదిరించాడు. అయ్యో అలా చేయకు శివ, నేను వస్తాను ఒక పావుగంట, నేను ఇంకా శాంపిల్స్ పనిలో ఉన్నాను కదా వస్తానని పాపం చెప్పింది, మంచితనంగా ఒప్పించింది. అయినా సరే మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. ఈలో పాపం తన ఫ్రెండ్ ఉంది కవిత అని, తనంది దాన్ని మళ్ళీ మామూలుగా బయటికి వెళ్ళి చూసిరా, నేను ఇక్కడ చూస్తాను, సారు ఏం కావాలని చూస్తాను, నేను శాంపుల్ పంపించని అంటాను, నువ్వు అలా పైకి వెళ్ళినట్టు వెళ్ళి అలాగ బయటికి వెళ్ళి చూసిరా తను ఎక్కడున్నాడో అని చెప్పింది. అంటే పాపం సరే ఫోన్లే పాపం తను మంచి అమ్మాయి అర్థం చేసుకుంటుంది తన్ని కూడా. సరేలే అని వెళ్ళి చూసొద్దామని బయటికి వెళ్ళి రోడ్డు మీద చూస్తుంటే ఆ ఎదురుగా ఎస్టీ బూత్ దగ్గర నుంచొని ఉన్నాడు బ్యాగ్ పట్టుకొని. వస్తావా రా అని బెదిరిస్తున్నాడు. పాపం లోపల గాబరైపోతుంది, భయం అయిపోతుంది. పక్కన ధరణికి ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏంటి ఇలా బెదిరిస్తున్నాడు అని చెప్పని. సరే ఉండవు వస్తాను సార్ ఉన్నారు, ఒక అరగంట నేను వచ్చేస్తాను పాపం సైజ్ చేసి చెప్పింది. మళ్ళీ లోపలికి కిందకి వెళ్ళిపోయి మాట్లాడి మళ్ళీ ఆ వర్క్స్ ఎవరు చూసుకుంది. అప్పటికే టైము 1:30 అయిపోతుంది. ఈలోగా సారు అమౌంట్ అది లెక్క పెట్టుకొని ఎవరికి ఇవ్వమంటారు ఆ రోజు డబ్బులు ఇవ్వ అని కలెక్ట్ చేసుకొని అతను వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కవిత కాపు చెప్పి వెళ్ళిపోయి కవిత అంది ధరణి నువ్వు ఫోన్ చేసావా లేదా అని అంటే లేదు వెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళి చేస్తానంటే లేదు మనకి చేద్దాం. ఈలోగా మళ్ళీ ఫోన్ చేస్తాడు శివ, వస్తావా రావా, నేను రోడ్డు మీద నుంచుంటున్నాను, నాకు ఏదైనా గుర్తిస్తే మాత్రం నీదే పూజ అని బెదిరించేసి పెద్ద నోరు పెట్టి బెదిరించేసి. అంటే ఎలాగంటే ఆ మనిషి ఇంకా ఏమైపోతాడని భయంతో పాపం తన ధరణి అలా ఫీల్ అయిపోయి భయపడిపోయింది. అమ్మ చూడు కవిత ఎలాగా అని అంటే ముందు నువ్వు వెళ్ళి అలా చేయొద్దని చెప్పు, కిందికి తీసుకురా నేను మాట్లాడతానని తను చెప్పింది. సరే కిందికి రా ఒకసారి రమ్మంటున్నారు మా ఫ్రెండ్ అని అంటే నేను ఎవరితో మాట్లాడను, నాకు ఎవరితో నేను వినే అవసరం నాకు లేదు అని, నువ్వు వస్తావా రావా అని రోడ్డు మీదకి వచ్చేసి రోడ్డు మీద నుంచుని పోతే అప్పుడే వెహికల్స్ వస్తూ ఉన్నాయి. అమ్మ బాబు ఇదేంటి ఇలా చేస్తానని చెప్పని ప్లీజ్ వచ్చేస్తాను గబగబా తన బ్యాగ్ పట్టుకొని బయటకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బయట నుంచున్నారు. అక్కడ నుంచొని అక్కడ చిన్న మినీ హోటల్ లాంటిది ఉంటే అక్కడ కూర్చొని కొంచెం టీ తాగేసి ఆ బన్ తినేసింది, కాసేపు కూర్చొని మాట్లాడింది. నాకు బుర్ర పనిచేయట్లేదు శివ, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు. నేను అంటే అయితే నేను నీకు ఇష్టం లేదా అనేసి మళ్ళీ ఇంకా రివర్స్ మాట్లాడడం. నేను నీకు ఇష్టం లేదా అందుకే ఇన్ని రోజులు తెప్పించుకున్నావు అలాగా పాపం మాట్లాడేసరికి పాపం తనకి ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఏమేమి నీకు అసలు అంటే నువ్వు వస్తావా రావా నేను తీసుకెళ్ళిపోతాను నేను అని ఫిక్స్ అయిపోయాను. నువ్వు వస్తున్నావు అంతే అంటే నేను ఇలా రాను శివ ఏమనుకోదు, మా నాన్న నన్ను దెబ్బలాడతారు, నాతో ఎవరు మాట్లాడరు, అసలు మా నాన్న మాట ఇచ్చాను అలా చేయను అంటే వస్తావరా బెదిరించేసి చచ్చిపోతాను చెప్పాను. నేను చిన్న బ్లేడ్ పట్టుకొని చేయకొసుకుంటానని, లేకపోతే రోడ్డు మీదకి వెళ్ళిపోతాను, లేకపోతే రోడ్డు మీద వెహికల్స్ ముందు నుంచి పోతానని బెదిరించేసి. మా బాబోయ్ ఎంత టార్చర్ అంటే దగ్గర గంట వరకు అక్కడ చుట్టుపక్కల అందరూ చూస్తున్నారు వాళ్ళిద్దరిని. అదే ఏంటమ్మా అని వేరే వాళ్ళు వచ్చంటే ఏం లేదు మా బావేనండి మాట్లాడుతున్నాను అని చెప్పి ఇంకా అక్కడ అయిపోయిందట. మళ్ళీ వేరే కొంచెం ముందు సందులోకి వెళ్ళి మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆయన సరే వినట్లేదు. వస్తావరా అంటే పాప ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పటికి మైండ్ పాడైపోయింది, ఏం చేయాలో తెలియట్లేదు. ఫోన్ చేద్దామా అంటే ఇంట్లో ఎవరున్నారో తెలియదు, నాన్నకి చెప్పడానికైనా అమ్మకి చెప్పడానికైనా ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇంకా మరి ఎలా ధైర్యం వచ్చిందో ఎందుకు తెగించిందో పాపం వెళ్ళిపోయింది శివతోటి. వెళ్ళిపోయింది మరి ఏం చేస్తుంది, ఇట్లా బెదిరిస్తున్నాడు ఏవైతే అవుతుందని చెప్పి తెగించేసి ఇంకా వెళ్ళిపోయింది. వీళ్ళు ఎలాగ మనకు చేయరు పెళ్ళి, వీళ్ళు ఎలాగే అంటారు తప్ప మనల్ని మాట్లాడించుకోరు కూడా, మళ్ళీ నేను వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాడని నాకు తెలిసిందే అని విధంగా చెప్పారు. చెప్తే నాకెవరు చేస్తారు, నాకు నువ్వంటే ఇష్టం చెప్పే కదా శివ, ఆయన కూడా ఎందుకు చేస్తారని పాపం తను చెప్పినా కూడా లేదు నీకు వేరే వాళ్ళని చేసేస్తారట, వేరే సంబంధం చూస్తున్నారట నాకు తెలిసింది, నువ్వు ఇక్కడ ఉండొద్దు పదా ఇంకా అలాగే ఇలాగా ఇంకా అన్ని మాటలు చెప్పి తను తీసుకెళ్ళిపోయి ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయారు. రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గోదావరి ఉంటుంది 5:20 అనుకుంటా, 5:20 గోదావరి.
ఇంకా అప్పుడు రిజర్వేషన్ లేవు కదా, మామూలు జనరల్ కూడా ఎక్కిపోవచ్చు, సీట్ కూడా ఖాళీగా ఉంటే కదా బేగ తీసుకెళ్ళిపోయి గోదావరి కూర్చొని ఇంకా టికెట్ తీసుకున్నట్టు తనే గోదావరి ఎక్కిపోయి కూర్చుని పోయారు. పాపం కూర్చుని పోయారు కానీ ఏడుస్తూనే అని పాపం ధరణి. మనకు భయం ఉండదు ఆడపిల్లకి, కానీ అది తెగింపు వెళ్ళకొస్తుందో పాపం నిజంగా ఆ టైంకి. ఇంకా ట్రైన్ ఎక్కిపోయారు. అప్పటికే వాళ్ళ నాన్నగారు 2 అయిపోయింది, అదే టైం దాటిపోయింది, 5 అయిపోయింది, పిల్లలు ఇంకా రాలేదటని పాపం వాళ్ళ నాన్న గబగబా హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్ దగ్గరికి వెళ్తే అప్పుడు తన ఫ్రెండ్ చెప్తుంది, లేదండి వెళ్ళిపోయింది, వచ్చేసింది ధరణి 2 o'clockకే అంటే, లేదా మా ఇంటికి రాలేదంటే పాపం అక్కడ ఇక్కడ తిరిగి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అన్నయ్యలు అందరూ వాళ్ళ చెల్లి అన్ని చోట్ల తిరిగి పోయి వేరే ల్యాబ్లో చేస్తుంది కదా, ఒకసారి ఓటీ చేస్తుంది, అక్కడికి వెళ్ళిందేమో అని ఆ అన్నయ్యకి ఫోన్ చేస్తే అక్కడ లేదని పాపం అలా 7 అయిపోయింది, 8 అయిపోయింది, 9 అయిపోయింది, ఏమైపోయింది పిల్లని పాపం ఒకటే ఏడుపు పాపం వాళ్ళ నాన్నకి ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇంకా చూస్తే అక్కడ బట్టలు లేవు అని వాళ్ళ అన్నయ్య కూడా చూసి చెప్పి వాళ్ళ చెల్లి కూడా అంటే బట్టలు కూడా లేవు ఇక్కడ అక్కవి అంటే ఇంకేటి తీసుకెళ్ళిపోయాడు వాడే అని చెప్పి ఇంకా అర్థమైపోయింది నాన్నకు కూడా. అర్థమైపోయి ఎంత బాధపడిపోయారంటే, ఎంత ఏడ్చారంటే పాపం అనకూడదు కానీ ఏ తల్లిదండ్రులకు అంత బాధ మిగిల్చకూడదు. నిజంగా ఆడపిల్లలు అనుకుంటారు కానీ ధైర్యం చేస్తున్నాం అనుకుంటారు, ప్రేమిస్తున్నాం అనుకుంటారు, అవతలని బాధ పెట్టకూడదు అనుకుంటారు తప్ప వాళ్ళ రక్తాన్ని పంచిన వాళ్ళ తల్లిదండ్రులని ఎంత బాధ పెడతారని అర్థం చేసుకోరు. ఆ రోజు నిజంగా ఎంత బాధ పెట్టారంటే నిజంగా ఆ బాధ కూడా తగులుతుంది. ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే తల్లిదండ్రులు బాధ పెడితే ఖచ్చితంగా ఆ బాధను ఫేస్ చేయాల్సిందే, అన్నిటికీ తెగిస్తేనే అన్నిటికీ భరిస్తేనే అనుకుంటేనే ముందడికి వేయాలి తప్ప లేకపోతే అసలు తప్పు చేయకండి నిజంగా ప్లీజ్. వెళ్ళిపోయారు స్టేషన్, అదే ట్రైన్లో వెళ్ళిపోయారు బాగానే. ఆ ట్రైన్లో పాపం ఆకలి వేస్తుంది, ఒక పక్క ఈ టాబ్లెట్ వేసుకుందిగా వికారంగా అయిపోతుంది పాపం, ఏం చేద్దాం గంట అలా పడుకొనే ఉంది. ఇంకా అలా తెల్లవారి నైట్ అంతా అలా కూర్చొని పడుకోవాలి మరి. ఇంకా ట్రైన్లో నుంచి ఇంకా తెల్లవారు దిగిపోతారు. దిగిపోయిన తర్వాత వైజాగ్ దిగిపోయారు. దిగిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా వాళ్ళ చెప్పారు చిన్న ఊరు పల్లెటూరుని, అక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్యలు వాళ్ళ అక్కలు వాళ్ళ బావలు అందరూ కలిసి ఎన్ని తిట్టారో, తిడుతూనే ఉన్నారు. తనకేం తెలుస్తుంది పాపం, తనకేం చేయాలి. తనేమన్నాడు, నేనైతే ధరణిని తప్ప ఇంకెవరిని చేసుకోను అంటే వాళ్ళ నాన్నగారు ఏమన్నారు, నేను చేస్తా అన్నాను కదా, నువ్వెందుకు అలా చేస్తున్నావు, ఇదే మందు పెట్టింది ఈ మాయ చేసిన ఆ పక్క వాళ్ళమ్మ తిడుతుంది. పాపం ఏడుపు ఈ అమ్మాయి. ఇదంతా కాదు మా దగ్గర అయితే ఉండదు, ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపో పంపించేసాని వెంటనే నాన్నగారు ఫోన్ చేసి అని ఇంకా పేరు పెట్టి తిట్టుకుంటూ ఏం పెళ్లి చేయలేవని ఇలా పంపించావా మా అబ్బాయితోనే అని కొంచెం రాంగ్గా చాలా తప్పుగా మాట్లాడి పాపం చాలా కష్టంగా వాళ్ళు తట్టుకోలేనంత మాట్లాడేసి చాలా ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడారు. పాపం పక్కన వీళ్ళ అమ్మ అయితే అసలు శివ వాళ్ళ అమ్మ అయితే తిట్టు లేదు అనే మాట లేదు. అసలు ఎంత మందిని అంటే ఇంకా వాళ్ళ తరపున ఎవరున్నారో అందరిని తిట్టిపోసిస్తుంది. ఇంకేం చేయాలో అర్థం అవట్లేదు ఈ అమ్మాయికి. అసలు పాపం వచ్చానని మాటే కానీ ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం అవట్లేదు, ఎవరు సాయం లేరు. పాపం వాళ్ళ ఫ్రెండ్స్ మటుకు శివ వాళ్ళ ఫ్రెండ్స్ మటుకు మంచి వాళ్ళు నిజంగా. అందరు గబగబా వచ్చేసి ఎందుకు ఇలా చేసావో, తనని తీసుకొచ్చేసి ఎందుకు తప్పు చేసావు నువ్వు, కొన్ని రోజులు ఆగచ్చుకొని పాపం వాళ్ళ షాప్ దగ్గర వాళ్ళు కానీ తనని అర్థం చేసుకున్న ఫ్రెండ్స్ కానీ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా దెబ్బలాడారు. పాపం అందరూ చూశారు. ఆ అమ్మాయిని కూడా వచ్చి చూస్తే ఇంకా చాలా బాగుంది, ఆ అమ్మాయి కూడా బాగుంది, చక్కగా తిరిగి బాగుంటుంది అనుకొని సరదా పడిపోయారు. కానీ ఇది రాంగే కదా. అయితే వాళ్ళ పాపం శివ వాళ్ళ నానే ఉన్నారు ఏడ్చుకుంటూ, నువ్వు అలా చేయకు శివ దయచేసి, ఆ అమ్మాయి మీద పసుపు నీళ్ళు వేసేస్తాను, కావాలంటే మా అమ్మాయి అని చెప్పేసుకుంటాను, వాళ్ళ అమ్మని రమ్మనంటే అక్కడ ఏం జరిగింది, వాళ్ళ అమ్మని రాణించారు. అది ఏ ధైర్యంతో వెళ్ళిపోయింది, ఏ భయం లేకుండా వెళ్ళిపోయిందని వాళ్ళ నాన్న కోపం వచ్చి ఇంకా నేను చెప్తూనే ఉన్నాను కదా, నేను అర్థం చేసుకోమని చెప్తున్నాను, ఇన్ని చెప్పే కూడా మళ్ళీ తను తప్పు చేసింది అనేసి వాళ్ళ నాన్నకు కోపం వచ్చేసి నేను రానంటే రాను, మీరు ఏం చేసుకుంటే చేసుకోండి, కంప్లైంట్ చేసుకుంటారు అనేసి ఇంకా బెదిరించేసి వాళ్ళ నాన్న కూడా వదిలేశారు. వదిలేయడం అంటే నిజంగా వదిలేయడం కాదు, అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని మాటలు పడతారో, మళ్ళీ ఈ పిల్ల ఇలా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం తప్పు చేయకుండా మళ్ళీ తీసుకొచ్చారో వీళ్ళు అని నిందలు పడతారని ఇంకా ఏ రకంగా అనుకుంటే ఆ రకంగా ఆలోచించుకొని మైండ్లో అన్నీ పెట్టుకొని ఇంకా అతనైతే నేనైతే రాను అని చెప్పారు వాళ్ళ శివ వాళ్ళ నాన్నగారికి, ధరణి వాళ్ళ నాన్నగారు. పాపం వాళ్ళ అమ్మకైతే మనసు పీకేస్తుంది, పెళ్ళి అలాగుందో ఏటో వెళ్ళిపోయిందని మాటే కానీ పాపం బాధపడ్డారు, చాలా బాధపడుతుంది, నేను అడిగిపోతుంది. పాపం వాళ్ళు మనుషులుగా లేరు అసలు. అయితే ఏం చేశారు, మళ్ళీ తనని ఎక్కడ ఉంచాలనుకున్నారు, తీసుకెళ్ళి మీరు ఎక్కడొక్కడ ఉండండి, ఆ అమ్మాయిని ఎక్కడొక్కడ పెట్టేసా, నువ్వైతే ఇంట్లో ఉండు అని చెప్పారు. అయితే తను ఎక్కడ ఉంచారు తన్ని, పాపం వాళ్ళ చిన్నమ్మాయి వాళ్ళు వైజాగ్లో ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, నువ్వు ఇక్కడ ఉండు ధరణి, ఎలాగో ఇప్పుడు ముహూర్తాలు కూడా లేవు, మంచి రోజు కాదు అని తనని వాళ్ళ చిన్నమ్మాయి ఇంట్లో ఉంచి, వాళ్ళు కూడా మంచి వాళ్ళే, సొంత పెళ్ళే కదా, ఇంట్లో పెళ్ళే కదా, ఎందుకు వదిలేసుకుంటారు ఎవరైనా సరే,
చూస్తూ చూస్తూ పాప వాళ్ళ చిన్నమ్మాయి అంటే అంతంత మాత్రమే పాపం. ఏ రోజు కష్టపడి తెచ్చుకుంది ఆ రోజు తినాలి. అలాగని చూడనని అనలేదు పాపం. అలా వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. వాళ్ళ దగ్గర పాపం ఉంచుకున్నారు. ధరణి అలవాటు అయిపోయింది బాగానే. ఇంకా ఉన్నాడు శివ కూడా అలా వస్తూ చూస్తున్నాడు. చేతిలో డబ్బులు ఇస్తూనే ఉన్నాడు. ఏది కానీ చూస్తున్నాడు. వాళ్ళకు కూడా ఇంట్లోకి ఏం కావాలి కొనిస్తున్నాడు. అప్పుడు కొంచెం బాగానే ఉంది కదా, అందుకని ఏది కానీ చూస్తున్నాడు. వాళ్ళకు కూడా అన్నీ చెప్పాడు. ధరణిని బాగా చూసుకోమని చెప్పని అన్నీ అయిపోతుంది. కానీ ఈలోగా మళ్ళీ పోనీ వాళ్ళ అమ్మగారు నాన్నగారు పోనీ వస్తే పోనీ వెళ్ళిపోదాం ధరణిని ఫిక్స్ అయింది. కానీ వాళ్ళు రాలేదు పాపం. ఏం తప్పు చేశాను నేను అసలు, ఇటు వీళ్ళు వద్దనేసి అటు వాళ్ళు వద్దనేసి చూస్తే ఎవరింట్లో ఉండి నాకెందుకు ఈ బాధని పాపం ఏడుపు ఏం చేయాలి అర్థం అవట్లేదు. శివయ్య తండ్రి నువ్వే ఉన్నావు అనుకుని పాపం మనస్ఫూర్తి దండం పెట్టుకుని ఆయన నమ్ముకొని మిమ్మల్ని నమ్ముకుని అంటే మీరే నాకు దారి చూపించాలనుకొని వెళ్ళిపోదామా అనుకుంటే తీరా వచ్చేసాక అలా ఒక్కదాన్ని వెళ్ళగలిగితే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీద అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ అనుకుంటారు, చుట్టాలందరూ అనుకుంటారు. సిగ్గు లేకుండా వెళ్ళి వాడితో ఏదో అనేసుకుంటారు. ఇంకెంతసేపు అనేసుకోవడం ఆడపిల్ల మీద ఎందులేసేయడం, అలా వచ్చి చూడరు. ఇప్పుడు తను ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది అవేం చూడరు. ఇంకా వాడితో అన్నీ అయిపోయి వచ్చేసిందని అనుకుంటారు. కాబట్టి అలా నిందపడడం నాకు తనకి ఇష్టం లేదు. నేనెందుకు నిందపడాలి? అలాగా నేనేం తప్పు చేయలేదు కదా, చేసుకుంటే పెళ్లి చేసుకుంటాను, లేదంటే చచ్చిపోతాను అంతే. ఇంకా అలాగైతే ఇంటికి వెళ్తాను, అయితే వెళ్ళను అనేది ఫిక్స్ అయిపోయింది. తను ఇంకా ఫిక్స్ అయిపోయి శివయ్య మీద భారం వేసి ఉండిపోయి అలా వాళ్ళ ఇంట్లో ఉంటుంది బాగానే. ఇంకా తన పని చేసుకుంటుంది. వాళ్ళకి ఇంకా చిన్న పాప పుట్టింది. పాపను చూసుకుంటూ ఆ మామయ్య కూడా బాగానే ఇంట్లో బాగా చూసుకుంటున్నారు. తను ఏదో వ్యాపారం చేసుకొని బాగానే చూసుకుంది. తను కూడా జాగ్రత్తగా ఉంది. ఇంకా అలా మళ్ళీ అలా శివ కూడా వారానికి ఒకసారి వచ్చి అలా బీచ్కి తీసుకెళ్ళి బయట తీసుకొచ్చి అలా కొంచెం ఏది కానీ తినిపించడం అవన్నీ చేస్తున్నారు. కానీ ఆయన కూడా లోపల బాధ ఒకలాంటి ఫీలింగ్, దాన్ని ఎవరు చెప్పుకోలేదు, ఎవరికి ఏం అర్థం కావట్లేదు. తర్వాత అసలు మా అమ్మతో మాట్లాడాలంటే అప్పుడు వాళ్ళ అమ్మగారు అక్కడ పనిచేస్తున్నాడు. ఆ ఇంటి నెంబర్కి చేస్తే అప్పుడు వాళ్ళ అమ్మ మాట్లాడితే అసలు ఆకట్లేదు, ఏడుపు కాలు వణికిపోతుంది పక్కన ధరణికి. పాపం వాళ్ళ అమ్మ కూడా బాగా ఏడిపిస్తుంది. నువ్వు ఎందుకు ఇలా చేసావు ధరణి, అని చెప్తున్నాను కదా నీకు, నువ్వు అలా చేయొద్దని చెప్పారు కూడా మళ్ళీ నువ్వు ఎందుకు ఇలా చేసావంటే మళ్ళీ శివ లాక్కొని అత్త నువ్వేం బాధపడదు, నేను ధరణిని బాగా చూసుకుంటాను, నేను పెళ్లి చేసుకుంటాను ధరణిని అది అన్నాడు. ఎవరు నీకు బుద్ధి లేదు, నీకు సిగ్గు లేదు పాపం పిట్టిసింది నాడు కూడా. ఇప్పటికే బాధలో ఉన్నాం మేము, ఇప్పటికే మాటలు పడుతున్నాం, మళ్ళీ మీ అమ్మ నాన్నతో మాటలు కాపించి ఆ పిల్లని తీసుకెళ్ళి ఎవరింట్లో ఉంచేసి దానికైనా అయితే ఎవరైనా పూజ చేయను అనేసి బాగా తిట్టేసింది అమ్మ కూడా. ఇంకా ఫోన్ టక్కున పెట్టేశాడు శివ కూడా. పాప ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. అలాగని తప్పు ఏం చేయలేదు బాబు, ఎందుకు తప్పు? శివ కూడా ఏ రోజు తనతో మిస్బిహేవ్ చేయలేదు. ఏదో సరదాగా ఒక కౌగిలింత ఒక ముద్దు ఉంటుంది కదా, సరదాగా ఏదో అట్లా ఉన్నది తప్ప మరీ చీప్గా ఆ మెంటాలిటీ చూడలేదు అన్ని. కానీ అలాగని ఇలా వచ్చేసినందుకు ఇంకా బాధపడుతూనే ఉంది. కాకపోతే ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా భగవంతుడి మీద భారం వేసేసింది. ఇంకా వాళ్ళ అమ్మ కూడా ఏం అనలేదు. ఏంటి నా కోసం వస్తారా రారా తెలియదు, రావద్దు నా కోసం ఎవరు రావద్దు, నేను కూడా పెళ్లి చేసుకుంటే లేదా చచ్చిపోతాను. ఇంకా అదే మైండ్లో పెట్టుకుని దాన్ని కూడా దేనికో తెగింపే అని ఇంకా ఫిక్స్ అయిపోయి ఉండిపోయింది. ఇంకా ఏమవుతుంది అవని ఎలా ఒక అడిగి వేసాను ఇంకా బయటికి. అంత ధైర్యం చేసిన దాన్ని ఇంకా ముందుకి ధైర్యం చేయాలని అనుకుని ఓ స్టెప్ తీసుకుంది. తర్వాత పెళ్ళి ఎప్పుడైంది, ఎలా చేసుకున్నారు అనే విషయాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను.